ఇక డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో హై టెన్షన్ నెలకొంది. పుంగనూరులో వైసీపీ కార్యకర్తలతో ఎంపీ మిథున్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లకుండా పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఎంపీ ఇంట్లోకి కొత్త వారిని రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దాంతో విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎంపీ నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. ఇక ఎస్వి యూనివర్సిటీ వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. అక్కడికి కాసేపటి క్రితం ఎంపీ మిథున్ రెడ్డి ఇంటికి చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా చేరుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో హై టెన్షన్ నెలకొంది. పుంగనూరులో వైసీపీ కార్యకర్తలతో ఎంపీ మిథున్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లకుండా పోలీసులు ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? రైట్ చందు, మొత్తం మీద ఏదైతే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇవాళ పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులతోటి ఒక సమీక్షా సమావేశం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇవాళ పుంగనూరుకి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పుంగనూరుకి గతంలో ఆయన తండ్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చేటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో అడుగు పెట్టకూడదు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో పోలీసులు ఆయన పుంగనూరులో అడుగు పెట్టలేదు. అయితే తాజాగా మిథున్ రెడ్డి కూడా పుంగనూరుకు వస్తూ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మిథున్ రెడ్డి పుంగనూరుకు వచ్చేందుకు వీల్లేదని చెప్పేసి వాళ్ళు ఆందోళనకి శ్రీకారం చుడుతూ ఉన్నటువంటి నేపథ్యం. దీంతో మిథున్ రెడ్డిని పుంగనూరుకి వెళ్ళనీయకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి తిరుపతిలో ఉన్నటువంటి మారుతి నగర్లో ఆయన ఇంట్లో నుంచి ఆయన్ని బయటికి రానియకుండా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. విషయం తెలుసుకున్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా పెద్ద ఎత్తున మిథున్ రెడ్డి ఇంటి దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. గత కొద్దిసేపటి క్రితం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు అలాగే మాజీ తుడా చైర్మన్ అయినటువంటి మోహిత్ రెడ్డి అక్కడికి వచ్చారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా అక్కడికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 100 మీటర్ల దూరంలోనే బారికేడ్లు వేసినటువంటి పోలీసులు కొత్త వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా అక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు. మరోపక్క పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా ఇంట్లో నుంచి బయటికి రానికుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలో ఇదే పోకడల్ని పెద్దిరెడ్డి కుటుంబం అవలంబించింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎస్పెషల్లీ పుంగనూరు నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన్ని పుంగనూరులోకి అడుగు పెట్టనీయకుండా బార్డర్లోనే రాళ్లతోటి దాడి చేసినటువంటి పరిస్థితి చూశారు. అంతేకాకుండా పుంగనూరులో ఉన్నటువంటి భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి అధినేత బోడే రామచంద్ర యాదవ్ కనీసం నియోజకవర్గంలో ఎక్కడా తిరగనీయకుండా ఆయన హౌస్ అరెస్టులు చేయడం, అంతేకాకుండా నియోజకవర్గంలో బయట అడుగు పెడితే
ఆయన మీద కేసులు పెట్టినటువంటి సందర్భాలు చూశారు. అంతేకాకుండా అక్రమ కేసులు పెట్టి ఆయన కనీసం బయటికి రానికుండా నిలువరించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అధికారం చేజారిపోవడంతో ప్రస్తుతానికి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా నీతులు వల్లెవేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే ఏదైతే మిథున్ రెడ్డి ఇప్పుడు తమకు అన్యాయం జరిగిపోయింది, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, అంతేకాకుండా తమను హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పేసి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో పెద్దిరెడ్డి అధికారంలో ఇప్పుడు అవలంబించినటువంటి తీరు, ప్రతిపక్షాల పట్ల ఆయన వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇప్పుడు అది ఆయన అనుభవించక తప్పట్లేదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో ఏదైనప్పుడు కూడా పొంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క తిరుపతిలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. కాస్త హైటెన్షన్ వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ఎవరు కూడా ఆయన ఇంటి వద్దకు రావట్లేదు. కేవలం కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కొంతమంది అక్కడికి వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి పోలీసులు గతంలో ఏ విధంగా అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టారు, ఇప్పుడు పెద్దిరెడ్డి వర్గీయుల మీద కూడా అలాగే కేసులు పెడతామని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.